శ్రద్ధ నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ప్రార్థిస్తే సమస్త బాధల నుంచి విముక్తి కలిగించేలా నమ్ముకున్న దైవం తప్పక చేస్తుందని ఉర్ల గ్రామానికి చెందిన సద్గురు సాయి సుందర్ మహారాజ్ స్వామీజీ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మాణంలో ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రాన్ని విజయనగరం వద్ద ఉర్లకు చెందిన సద్గురు సాయి సుందర్ మహారాజ్ సందర్శించారు. ఆయనకు ఆశ్రమ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పాలతో పాద పూజ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామికి హారతులు ఇచ్చారు. ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పలు ప్రాంతాల నుంచి భారీగా వెంకయ్య స్వామి శిష్య బృందం తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నామస్మరణ చేశారు. సాయి సుందర్ మహారాజ్ స్వామిని ఆశ్రమ సభ్యులు చిన్ని భాస్కర్ గుప్తా దంపతులు పూలమాల వేసి జ్ఞాపికతో సత్కరించారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆశ్రమ నిర్మాణానికి సహకరించిన స్వామీజీకి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనస్సు లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతన వైపు పయనించినప్పుడే కష్టాలు ప్రమాదాల నుంచి బయటకు రావచ్చని అన్నారు. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఆశ్రమం వృద్ధి చెందే విధంగా సంఘటితంగా ముందుకు సాగాలని అన్నారు. వెంకయ్య స్వామి చరిత్ర లీలల గురించి తెలిపారు. వెంకయ్య స్వామి జీవించిన రోజులలో పరిస్థితుల గురించి తెలిపారు. రాజమండ్రిలోనే ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీ కొనబోతుండగా మధ్యలో నిలబడి 2 చేతులతో రైళ్లను ఆపిన సంఘటనను వివరించారు. వెంకయ్య స్వామి దాసానుదాసులు బైనబోయిన స్వామీజీ స్థాపించిన 64 కేంద్రాలలో జంగారెడ్డిగూడెం వెంకయ్య స్వామి సేవా కేంద్రం మందిరం నిర్మాణం రూపుదిద్దుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గోకుల తిరుమల పారిజాతగిరి చిన్న తిరుపతి దేవస్థానాలకు తరలి వెళ్లారు. వంద సంవత్సరాల కింద మాట 70-80 ఏళ్ళు దాటిపోయింది. ఆయన తాలూకా ఈ సుందర స్వామి ఆయన తాలూకా దర్శనం చేసుకున్నాం, గతంలో విన్నాం. అనుకోకుండా ఇవాళ వస్తున్నప్పుడు ఆయన ఆశ్రమం ఉన్నారని తెలిసి రాజమండ్రి ఆ ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి వస్తున్నప్పుడు అక్కడ వెళ్తే ఉన్నారు. 1-2 సంవత్సరాలు ఆరోగ్యంగానే మనం తిరుగుతున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అప్పుడు ఇస్తున్నారు. ఆయన చెప్పిన మాటల్లో చెప్పారు, వెంకయ్య స్వామికి కూడా చేసుకున్నారు, ఇంతకాలం కలిసి ఉన్నాం అని ఆయన చెప్పింది. మన పుస్తకాల్లో అందరూ కూడా వెంకయ్య స్వామి వారు 2 రైళ్లు ఆపారు, ఈ చేయి అడ్డు పెట్టి అనే పుస్తకాలు ఆయన చరిత్రలు చదివిన వాళ్ళు చదివి ఉంటారు. ఆ ఇన్సిడెంట్ ఈయన సమక్షంలోనే జరిగిందని చెప్పారు. స్టేషన్ పేర్లో కూడా చెప్పారు. అక్కడ వెంకయ్య స్వామి వారికి ఉడికించినటువంటి వేరుశనగ పలుకులు అంటే తింటారు, ఇష్టం అంటే తింటారని చేస్తే ఈయన ఎప్పుడైతే వెంకయ్య స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నా లేదు ఆయన రాలి అంటే వెంటనే ఈయన వెళ్ళి అనుకోకడికి ఆ సందర్భంలో చాలాసార్లు జరిగాయి. ఆ సందర్భంలో స్వామి వారు నేను అనుకున్న స్వామి దర్శనం అయితే బాగుండనిసని సరిగ్గా రైలు కట్టాలని ఆయన అట్నుంచి వస్తున్నారు, కూర్చున్నారు. అక్కడ ఈయన వెళ్ళి మెరసన పలుకుస్తాను తిన్నారు. ఈ లోపల అట్నుంచి ఒకే ప్లాట్ఫామ్ 2 ట్రైన్స్ వచ్చేస్తున్నాయి. ఆయన కూర్చుని గబుక్కలు లేచి 2 చేతులు ఇటు పెట్టారంతే 2 రైళ్లు ఆగిపోయి యాక్సిడెంట్ ప్రమాదం తప్పింది. అది నేను కళ్ళారా చూసినటువంటి